पति ब्रह्मचारी। వీడు ఎప్పుడూ బాడీగార్డ్గా నీతోనే ఉండబోతున్నాడు. ఓ మై గాడ్, ఇంత హ్యాండ్సమ్ అయిన అబ్బాయా? ఎవరు వాడు? ఇషాతో వస్తున్నాడు? ఎవరో తెలీదు, ఈషాతో ఫస్ట్ టైం చూస్తున్నాను. అయ్యో బాబోయ్, ఎంత స్టైల్ గా ఉన్నాడో! ఎలా వెళ్తున్నాడో చూడు. ఇప్పుడు నా దగ్గరికి రాకు రోహన్. నాన్న నాతో పాటు బాడీ గార్డ్ని పంపించాడు. రోహన్, గులాబ్ సారు పూలతో పాటు ముళ్ళును కూడా పంపించారు. కాస్త జాగ్రత్తగా ఉండు. వీడో పెద్ద తలనొప్పి అయిపోయాడు. నాన్న నన్ను బాగా ఇరికించేశాడు. బయట వాళ్ళు క్లాసులోకి రాకూడదు. మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఇషా, ముందు తన్నే బయటికి వెళ్ళమని చెప్పు, లేదంటే నువ్వు బయటికి వెళ్ళిపో. వెళ్తాను, కానీ ఒక కండిషన్. ఇతను నీకు దూరంగా కూర్చోవాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పై నుంచి దూకడానికి. వస్తావా నాతో? ఫ్రెండ్ని నోట్స్ అడగడానికి వెళ్తున్నాను. దానికి కూడా నేను పర్మిషన్ అడగాలా ఏంటి? నువ్విక్కడేం చేస్తున్నావు? పో, బయటికి వెళ్ళి నుంచో. చెప్పింది అర్థం కాలేదా? అర్థమైనట్టు చెప్తాను, ఆగు. రోహన్, నీకు దెబ్బ తగలేదు కదా? రే నిన్ను! రోహన్, అవుతో! రోహన్, ఏం కాలేదు కదా? ఆఖరికి రౌడీ అనిపించుకున్నావు కదా? పేరుకే నువ్వు బాడీ గార్డ్వి, కానీ నీకు ఇలాంటి రౌడీజం గొడవలు తప్ప ఇంకేం తెలీదు. నాకు తెలిసి నీ తండ్రి నీకు సంస్కారమో మర్యాద నీకు అసలు నేర్పించనే లేదనుకుంటా. వీడు నా కొడుకు కాదు. పోయిన జన్మలో చేసిన పాపానికి శిక్ష నాకు. చూసేవాళ్ళు వీళ్ళ నాన్న వీడికి గౌరవ మర్యాదలు నేర్పించలేదంటారు. ఇప్పుడు కూడా ఎదురుగా ఉంటే ఈడ్చి చెంప చెళ్ళుమనిపించాలనిపిస్తోంది. తల్లి ఉండుంటే సంస్కారం నేర్పించేది. తల్లి లేదు కదా, డబ్బు పొగరు చూపిస్తోంది. మీ అమ్మగారు మీకు మర్యాద నేర్పించలేదనుకుంటా. ఒకవేళ చిన్నప్పుడు లాగి చంప మీద ఒకటి కొట్టుంటే ఇలా మాట్లాడినట్టు ఎప్పుడు మాట్లాడు. ఈ ఇంటి గౌరవ మర్యాదలు కాల్లో కలిపేసి వెళ్ళిపోయిందే మీ అమ్మ. బాగా వినవే, ఇదే నీ కాకసారి చెప్తున్నా. నీ నోటి వెంట ఇంకోసారి దాని పేరు రాకూడదు. ఈషా, ఆగు.
సీట్ బెల్ట్. మీ అమ్మగారు మీకు మర్యాద నేర్పించలేదనుకుంటా. చిన్నప్పుడు లాగి చంప మీద ఒకటి కొట్టుంటే ఇలా మాట్లాడినట్టు ఎప్పుడు మాట్లాడి ఉండరు. సారీ. ఏమన్నా నువ్వు? నాకు సరిగ్గా వినిపించలేదు. సారీ. నిజంగానే సారీ ఫీల్ అవుతున్నావా? అయితే నీలో ఇంతన్న మానవత ఉంటుంది కదా. అప్పుడు నాకు ప్రామిస్ చేయి. నువ్వే స్వయంగా మా నాన్న దగ్గరికి వెళ్ళి జరిగిన నిజాన్ని చెప్పాలి. నువ్వు నంబర్ 1 రౌడీవి, చీటర్ అని చెప్పాలి. అంతేకాదు మా నాన్నకి నీకు ఈ ఉద్యోగం నచ్చలేదని కూడా చెప్పాలి. అయ్యగారు నాకు ఇచ్చిన ఈ పనిని ఒక బాధ్యతగా చూస్తున్నాను. అయ్యగారు ఎప్పుడు మీతోనే ఉండమన్నారు, మిమ్మల్ని చూసుకోమన్నారు, ఇంకా మీకు రక్షణగా ఉండమన్నారు, మీకు ఏ సమస్య రాకుండా చూసుకోమన్నారు. సో అదే ఇప్పుడు నేను చేస్తున్నది. అయ్యగారు నాకు ఇచ్చిన బాధ్యత నుంచి నేను ఎప్పుడూ వెనకాడను, ఆడింది లేదు. అబ్బా అదా సంగతి. ఇక చూడు, నీ యజమానే నిన్ను స్వయంగా పనిలో నుంచి తీసేస్తాడు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? బండి వద్దు. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? ఈ పాటికి మన ప్రాణాలు పోయి ఉండొచ్చు. ప్రాణం పోతుందిలే. నా ప్రాణం కాదు, నీ ప్రాణం మాత్రమే. నేనే మా నాన్నకేం చెప్తానంటే, మొదటి రోజే మీ విశ్వాసపాత్రుడైన నమ్మకస్తుడైన మీ బాడీగార్డు, ఇంతకీ నీ పేరేంటి? పర్వాలేదులే, నీ పేరేదైనా, తన కూతుర్ని రక్షించలేకపోయాడని. అసలు విషయం ఏంటంటే, నెమలికల వల్ల నాకు ర్యాషెస్ వచ్చాయని మా నాన్న మొత్తం ఇంటినే తలకిందులు చేసేశాడు. ఇకేప్పుడు ఈ గాయం చూశాడనుకో, ఆలోచించుకో, నాన్న నీ తోలు చేస్తాడు, నిన్ను తన్ని తగలేసి బయటికి పంపించేస్తాడు. ఏంటలా చూస్తున్నావు? నీకెంత మంచి ఆఫర్ ఇచ్చాను, కానీ నువ్వు ఈ ఉద్యోగం వదిలి వెళ్ళడానికి ఇష్టపడకపోతే అనుభవించు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నాకు హఠాత్తుగా అనౌన్స్మెంట్ గుర్తుకొచ్చింది. ఆకాశంలో ఎగిరే ముందు ఫ్లైట్లో అనౌన్స్ చేస్తారు కదా, ఎదుటి వ్యక్తి మాస్క్ వేసుకోమని చెప్పడానికి ముందు మనం మాస్క్ వేసుకోవాలని. అందువల్ల నేను అలాంటిది ఒకటి చేశాను. అర్థం కాలేదు కదా? ఇప్పుడు చూడండి. ఈ పార్టీకి మన ప్రాణాలు కూడా పోయి ఉండొచ్చు, తెలుసా? ప్రాణం పోతుందిలే, నా ప్రాణం కాదు, నీ ప్రాణం మాత్రం. నేనే మా నాన్నకేం చెప్తానంటే, మొదటి రోజే మీ విశ్వాసపాత్రుడైన నమ్మకస్తుడైన మీ బాడీగార్డు తన కూతుర్ని రక్షించలేకపోయాడని. ఈ విషయం ఉందే, రౌడీజం బుక్లో ఉన్న మొదటి పాఠం. ఈ విషయాన్ని మీరు ఎవరి మీద ఉపయోగించారో తెలుసా? రౌడీజంలో PhD చేసినోడుతో. నాకేం అర్థమవుతుందంటే, ఈ కేసు ఒక క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీ నాన్నగారు ఉన్నారు కదా, మీరు ఎప్పటికీ బయటికి రాకుండా రూమ్లోనే లాక్ చేసేస్తారు. ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళలేరు. తర్వాత మిమ్మల్ని చూసుకోవడానికి బాడీగార్డ్ అవసరం ఉండదు. నాన్నా, అమ్మా, నీకేం దెబ్బ తగలలేదు కదా? బాగున్నాగా? అయ్యగారు, ఇతను నాకు మెసేజ్ పంపించడం చాలా మంచిదైందమ్మా. లేకపోతే ఇక్కడ జరిగిన విషయమే నాకు తెలిసేది కాదు.
సూరజ్, ఇదంతా ఎలా జరిగింది? అరే చెప్పవయ్యా. నాన్న ఏం జరిగిందంటే అయ్యగారు ఇదంతా ఒక పిల్లి వల్ల జరిగింది అయ్యగారు. హఠాత్తుగా అది ఎక్కడి నుంచి బండికి ముందొచ్చి పడిందో తెలియలేదు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. చాలా ట్రై చేశాను ట్రై కానీ చేసావా? ట్రై చేయడానికి నువ్వు నేను పనిలో పెట్టుకుంది నా కూతురు సెక్యూరిటీ కోసం కదా. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నేను చాలా భయపడిపోయాను. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అతని ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో స్టీరింగ్ని తిప్పేశాను. ఐఎమ్ సారీ నాన్న. ఇలా చూడమ్మా, ఇతను ఉన్నాడు కదా, అతని పనేంటో అతనికి బాగా తెలుసమ్మా. వాడు ప్రాణాలు అడ్డుపెట్టానా నిన్ను కాపాడతాడు. వాడు నీ వెంట ఉన్నప్పుడు నువ్వు టెన్షను పడద్దు, అసలు నువ్వు భయపడకూడదమ్మా. తర్వాత అడవిలో ఉన్న పిల్లల్ని కంట్రోల్లో ఎలా తీసుకురావాలో వాడికి బాగా తెలుసు. ఇకపై వాడి విషయంలో నువ్వు ఎప్పుడు తలదొరచొద్దు. సరే పద, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇవాళ నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసి తప్పించుకున్నావు. తొందరలోనే నీ రౌడీజాన్ని బయటపెట్టి నిన్ను పనిలో నుంచి తీయిస్తాను. అలా నేను చేయలేకపోతే మా నాన్నకి నేను కూతుర్నే కాదు. బామ్మగారు, నేను ఇది చేయలేను. ఇది ఖచ్చితంగా నొప్పిగా ఉంటుంది. కూర్చోవే ముందు. గురువు గారు చెప్పిన ఎలాంటి పరిహారాలు ఇంతవరకు వృధా కాలేదు. 24 గంటలు నువ్వు అది వేసుకునే ఇల్లంతా తిరగాలి. ఇది నువ్వు వేసుకున్నావంటే త్వరగా నీ కడుపున బిడ్డ పుడతాడు. ఇది బయట వాళ్ళెవరూ చూడకూడదే. అలా ఎవరికన్నైనా పడితే అంతా వృధా అయిపోతుంది. అందర్నీ పిలిచి ఇది చేయలేదు. ఏమిటే తమాషా చూస్తున్నావు? వెళ్ళి పనులు చూడు. బామ్మ, రామ 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 రామ. ఈ పోకిరి రౌడీ ఎదవా ఇషా? నీకెలా దెబ్బ తగిలింది? అది కారులో వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది వదినా. ఇదంతా రౌడీ వల్లే. వదినా, ఈ బాడీ గార్డ్ గా నాకు ఆ రౌడీ వద్దు వదినా. రోజంతా నీడలాగా నన్ను వెంటాడుతూనే ఉంటాడు. క్లాస్ కి వెళ్ళినా, క్యాంటీన్ కి వెళ్ళినా, వాష్రూమ్ వెళ్ళడానికి కూడా కష్టం అయిపోతుంది. వదినా, నువ్వు ప్లీజ్ అన్నయ్యతో చెప్పవా నాన్నతో మాట్లాడమని. నేను ఆయనతో చెప్తాను. దానివల్ల ప్రయోజనం లేదు వదినా. మీకే బాగా తెలుసు కదా, నాన్న నిర్ణయాన్ని మార్చడానికి ఈ ఇంట్లో ఎవరికి హక్కు లేదని. మీకే బాగా తెలుసు నాన్న ఏం ఆశిస్తున్నారో అదే ఈ ఇంట్లో జరుగుతుంది. సమస్య ఫీజు గురించి కాదు. ఇది సెక్షన్ 354 కేసు. విక్టిమ్ లేకుండా 2 ఐ విట్నెస్ సాక్షి చెప్పారు. నేను అప్లికేషన్ వేసేశాను, కానీ మీ అబ్బాయికి బెయిల్ దొరకడం చాలా కష్టమే. రేపు ఉదయం 10 గంటలకి నన్ను కోర్టులో వచ్చి కలవండి. ఏం చేయగలనో నేను చూస్తాను. 354 354 అంటే దానికి బెయిల్ దొరికేకి అవకాశమే లేదు కదా. బెయిల్ తీసుకోవాలంటే దానికి స్ట్రాంగ్ అయిన మెడికల్ కారణం ఉండాలి. అందులో మీరు అప్లికేషన్ చేర్చి ఒక పెద్ద హాస్పిటల్లో డాక్టర్ దగ్గర మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి. నువ్వు బ్రిలియంట్వి. సరే, దాన్ని ఇటువా. నువ్వు ఎందుకు నించున్నావు? రా, వచ్చి కూర్చో. వదినా తన ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఎలా ఈ విషయాన్ని మర్చిపోయాను? అది కూడా నా ఇంట్లో ఇంత బ్రిలియంట్ లాయర్ ఉందని. గులాబ్ సింగ్ కొడుకు అనురాగ్ సింగ్ అదృష్టవంతుడు, ఎందుకంటే తన పిల్లం చాలా బ్రిలియంట్. పెళ్ళనే పేరులో నీ ప్రాక్టీస్ ని మేము ఆపేశాం కదా, లేకపోతే చాలా పెద్ద లాయర్ అయి ఉంటావు. ఏమండి, నేను అలా చెప్పాలనుకోలేదు. అదే కదా నిరూపించాలని చూస్తున్నావు. నన్ను తక్కువ చేసి చూపించాలనే కదా. ఒక విషయం చెప్తాను, బాగా విను. నీ పనేంటంటే ఈ ఇంటికి ఒక బిడ్డని కానివ్వడమే. దాన్ని వదిలేసి నా పనిలో మధ్యలో దూరకు. అర్థమవుతుందా? ఏమండి, నాకు చాలా నొప్పిగా ఉంది. నా ఉద్దేశం అలాంటిది కాదు. నేను మీకు సహాయం చేయాలనుకున్నాను. నన్ను వదిలేయండి. వదినా, అరే ఈషా,
నువ్వే చూడు, మీ అన్నయ్య బలవంతంగా చైర్లో కూర్చోబెట్టాడు. అయ్యో వదినా, ఇందులో తప్పే ఉంది. ప్రేమలో పడి ఒకరిని ఒకరు తలకెక్కించుకుంటారు. మిమ్మల్ని చైర్లోనే కదా కూర్చోపెట్టాడు. వదినా, మీరు అన్నయ్యతో మాట్లాడారా? అదేంటంటే దేని గురించి? అన్నయ్య, నువ్వు నాన్నతో మాట్లాడి ఆ రౌడీని పంపించేవా ప్లీజ్? మీరే ఆలోచించండి. 24 గంటలు మీ చెల్లెలు వెనక ఒక రౌడీ తిరుగుతూ ఉంటే మీ చెల్లెలకు కూడా నచ్చదు కదా. దీని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మొదటి విషయం, వాడు నాన్నకి చాలా స్పెషల్. రెండవది, వాడు మామూలు కుర్రాడులా కాదు. అవును, వాడు బ్రహ్మచారి, నిష్ఠాగరిష్ట బ్రహ్మచారి. నిష్ఠాగరిష్ట బ్రహ్మచార్య, చూస్తూ ఉండు. నీ బ్రహ్మచారి అవతారాన్ని వదిలించి నిన్ను పనిలో నుంచి ఎలా తీసేస్తాను. ఏ దివ్య, నాకు చాలా ఆకలేస్తుంది. నిన్న నా కోసం పాయసం చేసావు కదా, త్వరగా తీసుకురా. అది లేదు, నేను ఎప్పుడోది పాడేశాను. నువ్వు వెళ్ళి మీ అయ్యగారికి చెప్పు, ఆయన నీకోది చేసిస్తారు. ఇప్పుడు అయ్యగారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు ఖచ్చితంగా తెలుసు, అది ఫ్రిడ్జ్ లోనే ఉంటది. పోయి తీసుకురా పో. అరే చెప్తున్నాను కదా పాయసం లేదని. చిన్నప్పటి నుంచి నీ గురించి తెలుసు. నువ్వు సూరజ్ కోసం విషయం తయారు చేసినా కూడా దాని సూరజ్ ని తాగించకుండా ఉండవని నాకు తెలుసు. పోయి తీసుకురా పో. ఇలా చూడు బంగారం, ఈసారి వచ్చిన డబ్బులు కరెంటు బిల్లుకి పాలకే సరిపోయాయి. ఈ నెల నీకు నేను నగలు కొనియటం కష్టమే. సారీ, క్షమించు. నువ్వున్నవే ఒక్కొక్కసారి. ఈ సమాజం ఎంత మోసంగా ఉందో తెలుసా? 1000 రూపాయలు ఇవ్వలేనని పాలవాడు పాలివ్వనని చెప్పాడు. అరే వాడు కూడా పర్లేదు, కానీ కరెంటు గవర్నమెంట్దిగా. కరెంటు బిల్లు కట్టకపోతే మీటర్ని కట్ చేసి పడేస్తానని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. సూరజ్, అదేంటంటే మీరేం బాధపడకండి, కరెంటు బిల్లు నేను కడతాను. ఇంకా గుళ్ళోకి ఇవ్వాల్సిన పాల డబ్బులు నేను ఇస్తాను. లేదు లేదు, మీరు కంగారు పడి ఏం చేయొద్దు. బాబాయ్కి మాత్రం తెలిసిందంటే తర్వాత ఆయన కొట్టుకొచ్చి టీ తాగరు. వద్దొద్దు, మీరేం ఇవ్వద్దు. సూరజ్, నీ దగ్గర డబ్బు తీసుకోవటం తప్పు అనిపిస్తుంది. ఇందులో 6000 ఉందన్నా. అలాగా? బిల్లులు మీరు కట్టేయండి. ఈ డబ్బులు నేను ఇచ్చినట్టుగా నాన్నగారికి తెలియనివ్వద్దు. ఏమండి మీరేం చేస్తున్నారు? నాకు ఇవ్వండి. ప్రతిసారి మరిది గారి దగ్గర డబ్బులు తీసుకోవడం బాగుందా చెప్పండి. మీరే తీసుకోండి, డబ్బులు వద్దు. ఉంచన్నా, నేనేమి బయట మనిషిని కాదు కదా. అవును, వీడు బయట మనిషి ఏమి కాదు, మనవాడే. వీడు నా తమ్ముడే. ఇది ఈ డబ్బులు ప్రతిసారి తీసుకుంటున్నప్పుడు మేము మనసుని రాగా చేసుకుని తీసుకుంటున్నాం. ఈయనకి వ్యాపారం బాగా సాగిందంటే మేము కూడా ఇంటికి కాస్త డబ్బులు ఇస్తాం. ఏమిటి నేను చెప్పేది నిజమేగా? అవును నిజమే. కిరాణా సామాన్లకి ఇప్పుడే డబ్బులు తీసుకోండి, సరేనా? ఒక్కొక్కసారి మరిది గారి దగ్గర డబ్బులు తీసుకోవడం బాగుందా చెప్పు. ఆయన అడగడానికి సిగ్గుపడుతున్నారు. నాకు చాలా సిగ్గుగా ఉందిరా. ఏం చేస్తున్నారు మరిది గారు? నువ్వు బాగుండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? పదండి వెళ్దాం. సంతోషమా? ఎవరికి పాయాసం కావాలి? పదండి, అందరు కలిసి తిందాం. బయలుదేరండి. ఈ రోజు వాడు నన్ను వద్దనకపోవచ్చు సర్లాంటీ, కానీ ఏదో ఒక రోజు వాడిని నేను పక్కన కూర్చోపెట్టి నా చేత్తో నేనే తినిపిస్తాను ఆంటీ. చూద్దాం ఎన్ని రోజులు వాడిలా బ్రహ్మచారిలానే ఉండిపోతాడని చూద్దాం. ఇలాగే నీ ప్రేమ పైన అపారమైన నమ్మకంతో ఉండు, సరేనా? ప్రేమలో చాలా శక్తి ఉంటుంది. ఆ ప్రేమ రాయినైనా కరగదీస్తుంది. ఇతను సాధారణమైన మనిషిగా నువ్వు చూస్తూ ఉండు. ఆ దేవుడి అనుగ్రహం ఉంటే
తొందరలోనే మీరిద్దరూ ఒకటైపోతారు. నా మాట నమ్ము. కానీ ఇప్పుడే చెప్తున్నాను సరళ ఆంటీ, వాడు కనుక ఒప్పుకోలేదో వాణ్ణి లాక్కుని తీసుకెళ్లిపోయి ఏదో ఒక గుడికెళ్ళి పెళ్లి చేసుకుని తీసుకొస్తా. ఆహా, అలా నా పిల్లోని తీసుకెళ్లి పెళ్లి చేసేసుకుంటే ఈ ప్రపంచంలోనే సంతోషించే మొదటి అత్తగారు నేనే. మరి ఈ సందర్భంగా ఐస్ క్రీమ్ తిను. అన్నయ్య, ఇంకోటి ఇవ్వండి త్వరగా. రెడీ? ఆర్ యు షూర్ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నువ్వు దిక్కులు మాత్రం చూడు. పెద్ద పెద్ద ఋషులే తపస్సులోంచి మేలుకున్నారు. వీడు మామూలు బ్రహ్మచారే. ఖచ్చితంగా వీడు చిక్కుకుంటాడు. ఇలా చూడు, వాడు చాలా తెలివైన వాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. టెన్షన్ పడుకో, నేను అక్కడ ఉంటాను కదా, డోంట్ వరీ. ఇప్పుడు సరదా తీరిపోతుందిలే. బ్రహ్మచారి గారు, ఏమైంది? నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. కానీ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికంటే అక్కడికి అందరూ ఒంటరిగానే వెళ్తారు. పైకి పోవడం గురించి కాదు, వాష్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళనా మరి? జాగ్రత్త బ్రహ్మచారి, నీకోసమే వచ్చేస్తుంది కన్యాకుమారి. ఓ నో, మై కీస్. ఐఎమ్ సో సారీ. అదేంటంటే ఇప్పుడు నాకేం చేయాలో నాకేమీ అర్థం కాలేదు. మా ఇంట్లో మా అమ్మకి ఒంట్లో బాలేదు. బయట తాళం వేసేసి వచ్చేసాను. ఇక్కడే ఎక్కడో తాళం పోగొట్టుకున్నాను. దయచేసి నాకు కొంచెం సహాయం చేయండి ప్లీజ్. తాళం వెతికివ్వండి, ఇక్కడే ఎక్కడో పడుంటుంది. అలాగే. ఒకవేళ అక్కడుందేమో. అరే, నీ ప్లాన్ పిచ్చిగా వర్కౌట్ అయిపోతుంది. ఓప్స్, సారీ. సాఫ్ట్ గుడ్డ కదా, జారి కింద పడిపోయింది. ఇదంతా విధనేమని చెప్పాలి. నా తాళం పోగొట్టుకుంటూ ఉంటుంటే నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడకుండా ఉండుంటాను. సైలెంట్ గా అలా వెళ్ళిపోయి ఉంటాను. అనవసరంగా మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగి. ఒకవేళ మీ తాళాలు క్లాస్ రూమ్ లో ఉండొచ్చేమో. ఉండొచ్చు, కానీ క్లాస్ అంతా అయిపోయిందే. ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఎవరు ఉండరు. అందువల్ల క్లాస్ రూమ్ కి ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది. మీరు నాతో కొంచెం వస్తారా? అలాగే, బయలుదేరండి. నాకప్పుడే తెలుసు నువ్వు కపట బ్రహ్మచారివని. నాతో పోటీ పడ్డావు కదా, ఇప్పుడు చెప్తా నీ పని. ఈ వీడియోని మా నాన్నకి మాత్రమే కాదు, మొత్తం సోషల్ మీడియాలోనే వైరల్ చేసేస్తా. ఓపెన్ ద డోర్ ప్లీజ్, ఓపెన్ ద డోర్. ఇంకొకసారి ఒక అమ్మాయి దుప్పట్ట కింద పడేయడానికి ఆలోచించేదానివైతే తల్లి లాంటి పవిత్రమైన బంధుత్వం గురించి మాట్లాడకూడదు. మీ దృష్టిలో నేను ఎలాగైనా ఉండొచ్చు, కానీ నేను మిమ్మల్ని చాలా మర్యాదతో చూస్తున్నాను. నా బ్రహ్మచార్యమే నా గుర్తింపు, ఇంకా నా గౌరవం కూడా. ఇంకొకసారి ఇలాంటి చీప్ ఐడియాస్ ఆలోచించొద్దు, సరేనా? వీడు మనిషా చూయింగమ్మ. వీడిని ఎంత వదిలించుకుందామనుకున్నా ఇంకా ఎక్కువగా అతుక్కుపోతున్నాడు. అతుక్కునే బ్రహ్మచారి.
ఈ వీడియో చూసిన తర్వాత మీ నాన్నగారు ఎప్పటికీ మిమ్మల్ని రూమ్లో లాక్ చేసి పడేస్తారు. ఆహాహా అవునా, చాలా సంతోషం. అంతా దేవుడు కృప. సరే, రేపే మనం కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇక ఆ దేవుడు అనుగ్రహం ఉంటే ఇద్దరికీ ఉంగరాలు మార్చి నిశ్చితార్థం చేసేద్దాం, సరేనా? తప్పకుండా తప్పకుండా. ఉంటానండి. మంచిది. అమ్మమ్మ, అబ్బాయి చదువుకున్నాడా? ప్యాకేజ్ ఎంతంట? వాళ్ళ దగ్గర ఏ ఫోన్ ఉంది? అబ్బాయి మంచోడేనా? అమ్మా నాన్నను గౌరవిస్తున్నాడా అని అడగరా? పెళ్లికి ఎక్కువ డబ్బులు ఖర్చు నువ్వు అవుతాయిగా. ఒక్కదానివే మిగిలిపోయావు. ఇప్పుడు నువ్వు వచ్చేసావా? మీ అందరి ప్రశ్నలకి నా దగ్గర ఒకే ఒక జవాబుంది. అబ్బాయి ఎంఏ చేశాడు. నెలకి జీతం 90,000. అంతేకాదు, తన దగ్గర 2 ఫోన్లున్నాయి. మరిది గారు చాలా సంస్కారవంతుడు కూడా. మంచిది. ఇక చివరిగా నేను చెప్పేది శ్రద్ధగా విను. పాలు లేకుండా మనం పాయాసం చేయతి కాదు. ఇకపోతే సంబంధం మాట్లాడేది నీ మొగుడు చెల్లెలికి. ఈసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే గెంటె కాలేసి నీకు. ఏంటి డబ్బులు ఇక్కడ దాచుంచావు? ఎక్కడి నుంచి ఇన్ని డబ్బులు వచ్చాయి? ఇది ఉంచండి. నేను బయట వ్యక్తా ఏంటి? కాపాడావు భగవంతుడా. సరుకులు ఈబీ బిల్లు కట్టడానికి సరిపోతుంది. ఎంతో కొద్ది మిగులుతుందిలే. పెళ్లివారు వచ్చినప్పుడు ఖర్చులకు సరిపోతుంది, సరేనా? అమ్మా, రేపు వాళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లో బాబాయ్ ఉండొద్దు. ఎక్కడికైనా వెళ్ళమని చెప్పండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? పెద్దవాళ్ల ఆశీర్వాదం లేకుండా ఏ సంబంధము నిలిచినట్టు చరిత్రలో లేదు. ఇలా చూడు రియా, నాన్న నీకు మంచి చేయాలనుకుంటున్నారా? భగవంతుడా, నీ ఆశీర్వాదంతో నేను మిమ్మల్ని ఈ రోజు నుండి 4 రోజులకి సస్పెండ్ చేస్తున్నాను. అంతేకాదు, ఈ 4 రోజుల జీతం కూడా దొరకదు మీకు. మా యజమాని కూతురు చేసిన పని వల్ల 4 రోజులు ఇంట్లో ఊరికే కూర్చుని పోయాను. లేకపోతే యజమాని అడిగి 1 నెల జీతం అడ్వాన్స్గా అడుగుదామనుకున్నాను. దీని దరిద్ర బుద్ధికి ఆ భగవంతుడు దీని కర్మ ఎలా రాశాడో గాని తప్పకుండా అనుభవిస్తుందిలే. సర్వనాశనం అయిపోతుంది. నా పట్టి ఏది? నా పట్టి ఎక్కడ పడిపోయింది? ఇంకో గొలుసు ఎక్కడే? నాన్నమ్మ, అది ఇక్కడే ఎక్కడో. వయసులో ఉన్న ఆడపిల్ల గొలుసు కనపడలేదంటే అదెక్కడుంటుందో నాకు తెలుసు. కాదు నాన్నమ్మ, అలాంటిది ఏం లేదు. నాకెదురు చెప్తున్నావా? ఒకవేళ నువ్వు చెప్పే దాంట్లో కాస్తైనా నిజం ఉంటే అలా అయితే గంటలోగా గొలుసు తిరిగి తీసుకురా. లేదంటే వెళ్ళి మీ నాన్నతో చెప్తాను. ఆ తరువాత నువ్వేంటో మీ నాన్నేంటో నాకేంటి?
ఎక్కడ పడిపోయి ఉంటుంది? నువ్వు ఉండాల్సిన చోట అదే. నా పట్టి ఎక్కడ పడిపోయింది? ఒకవేళ బయట పడిపోయి ఉంటే? అమ్మమ్మ ఆ బెడ్షీట్ ఎక్కడ పెట్టుంటారో? అమ్ముందే, ఇదెత్తుకొనరా అదెత్తుకొనరా అని ఏదో ఒకటి సరే చెప్తుంది. పైకెక్కి చూడు. సరే గట్టిగా పట్టుకో నన్ను. సరే సరే. ఏయ్ ఇదో, దొరికిందా? ఇదే అనుకుంటా. అసలు పట్టి దొరకపోతేనో? గొలుసు దొరికినా దొరక్కపోయినా సరే ఈ రోజు నా కొడుకుతో మొత్తం విషయాలు చెప్పే తీరతాను నేను. ఇంకా ఈ గొలుసు ఉండదు, ఇంకా ఎప్పటికీ నాకు ఈ శబ్దము వినపడదు. ఫోన్ తీరా, ఫోన్ తీరా, ఫోన్ తీ. అసలు వీడు ఫోన్ ఎందుకు ఎత్తడు? హలో హలో, నేను చెప్పేది విను. నా కాలి పట్టి ఎక్కడో పోయింది. కారులో ఉన్నప్పుడు ఆ పట్టి నా కాలికే ఉంది, కానీ ఇప్పుడు లేదు. నువ్వు ఎక్కడన్నా చూసావా? నిప్పులో తగలపెట్టేశాం. వాట్? ఒక ఆడపిల్ల కాలి పట్టి వల్ల కూడా నీ బ్రహ్మచార్యం పోతుందా ఏంటి? నువ్వు నన్ను ఎంత పెద్ద సమస్యలో ఇరికిస్తున్నావో నీకు తెలుస్తోందా? నువ్వు కఠినమైన బ్రహ్మచారివి. నీకు ఆడపిల్ల కష్టం కూడా అర్థం కావడం లేదా? నిన్ను మంచి పని చేశాను, చాలా మంచి పని చేశాను. ఓ గాడ్, నిజంగానే నాన్నమ్మ నాన్నతో చెప్పేసిందంటే ఇకప్పుడు ఏం చేయాలి? నేనే స్వయంగా నాన్నకి చెప్పేస్తాను ఆ మూర్ఖుడు బ్రహ్మచారియే పట్టేని మంటలో వేశాడని. కానీ నాన్న నన్ను నమ్మకపోతే అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? ఎలాంటి ఇబ్బందులు ఇరుక్కుపోయాను? అయ్యో ఏం చేయాలి దేవుడా? నువ్వా? ఈ గొలుసు ఎవరిదై ఉంటుంది? ఈ దచ్చు ఒకేలాగుందే. నువ్వు ఈ పట్టి తలుచుకుని దిగులు పడుతున్నావు. నేను నిన్ను తలుచుకున్నాను. నీ మెసేజ్ని నా ఫోన్లో చూడగానే నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి కొట్టును తెరవమని అదే డిజైన్ పట్టిని తీసుకొచ్చాను. వీడెప్పుడూ నీకు నీడగా ఉంటాడు. అప్పుడే నువ్వు ఎప్పుడూ నా దగ్గర అబద్ధం చెప్పాలని ఆలోచించావు. రోహన్, అదంతా సరే గాని నువ్వు ఇక్కడికి వచ్చుండకూడదు. రోహన్, ఇంకా నాకు నాన్నకి అబద్ధాలు చెప్పాలని లేదు, మన ప్రేమ గురించి కూడా. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని నీకు తెలుసు కదా. ఆ సన్నాసి బాడీ గార్డ్ వల్ల 2 రోజులుగా నేను కలవలేకపోయాను. ఈ 2 రోజులుగా నాకు ఏం అర్థమైందంటే ఇక మన ఇద్దరం లేట్ చేయకూడదు. రేపే మా అమ్మా నాన్నతో మన గురించి మాట్లాడతాను. నువ్వు మీ నాన్నతో మాట్లాడు, సరేనా? నిజంగానా? సరే, రేపు సాయంత్రానికల్లా నాన్న ఢిల్లీ నుంచి వచ్చేస్తాడు. సాయంత్రం ప్లే ఉంది కదా, ఇంటికి వచ్చాక నాన్నతో ప్రశాంతంగా మాట్లాడతాను, సరేనా? రోహన్, ఇక నువ్వు వెళ్ళు. ఎవరన్నా చూస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
ఇంత రాత్రప్పుడు బయట నుంచొని ఏం చేస్తున్నావే? ఏమిటి చేతిలో? అడుగుతున్నాను కదా, చేతిలో ఏంటి? పట్టి దొరికింది. ఇది నిజంగా నీకింటి బయటే దొరికిందా, లేదంటే గౌరవం మంట కలిపి ఊళ్ళో ఎవరితోనో తిరిగితే వాడు తీసుకొచ్చి ఇది నీకిచ్చాడా? చెప్పవే. లేదు నానమ్మ. లేదంటే లేచిపోయిన మీ అమ్మ మీద ఒట్టే చెప్పు. నువ్వు దాన్నే కదా లోకంలో అతిగా ప్రేమించేది. దాని మీద ప్రమాణం చెయ్యి ఇది బయటే దొరికిందని. ఏంటి బామ్మ, ఒక గొలుసు కోసం ఎందుకని తనని ఇబ్బంది పెడుతున్నారు? బామ్మ, తను కూడా మీ మనవరాలే కదా. మనవరాలే, కానీ నీలా మనవడు కాదుగా. నేను లోకాన్ని చూసి భయపడడం లేదు, దీన్ని చూస్తే నాకు భయంగా ఉంది. ఇది కూడా వాళ్ళ అమ్మలాగే ఎక్కడికైనా లేచిపోయి దీని హొయలు అలకపోస్తుందేమో. రామ 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 రామ. అరే, నేను పరిచయం చేయడమే మర్చిపోయాను. తను నా పెద్ద కూతురు అదితి, చాలా సంస్కారవంతురాలు. ఈయన మా ఇంటి పెద్దల్లుడు అనిల్ గారు. చాలా పెద్ద కంపెనీలో పెద్ద పోస్ట్ లో ఉన్నారు. వీళ్ళ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ప్రతిరోజు ఆ భగవంతుడిని నేను వేడుకునేదేంటంటే మా రియాకు కూడా ఇలాంటి భర్తే రావాలని. అరే, మీరు స్వీట్లు తీసుకునేలేదే. ఈ స్వీట్లు వరల్డ్ ఫేమస్. తీసుకోండి. ఏం చదువుకున్నావమ్మా? నేను బిఏ పాస్ చేసేసాను. ఎంఏ ఇప్పుడే చదువుకుంటున్నాను. చదువు కాకుండా ఇంకా నీకేమేమి తెలుసు? నేను బాగా పెయింట్ చేస్తాను. తర్వాత కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది. కొంచెమేంటి, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పిచ్చి. మరి ఫ్యాషన్ లో తనకంతా తెలుసు. కట్ చేయడం, డిజైన్ చేయడం, కుట్టడం అంతా తెలుసు. అరే, మా పిల్లాడు కూడా ఎందులోనూ తక్కువ కాదు. పలాసియా స్క్వేర్ లో ఉన్న సూపర్ మార్కెట్ ఉంది కదా, అందులో మేనేజర్ నా కొడుకు. వీడు మాకొక్కగానొక్క కొడుకు. మీకు తెలుసు కదా, మంచి కుటుంబానికి చెందిన పిల్లలు వీధుల్లో పోకిరిల్లా తిరగరు కదా. అందుకే నా కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అరే, మీరేంటి ఇంకా ఏమీ తినకుండా ఉన్నారు? తినండి. అరే ఉండండి అన్నయ్య గారు, అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మేము స్వీట్ తీసుకుంటాం. చెప్పండి. మేము మిమ్మల్ని మర్సిడీస్ గానీ BMW గానీ అడగడం లేదు. ఒక బైక్ కొంటే చాలు, అది కూడా మీ అల్లుడి కోసమే కదా. పైగా మా వాడు బండి భలే డ్రైవ్ చేస్తాడు. మీ అమ్మ ఏమో మహారాణిలా వెనక కూర్చొని రావచ్చు. ఆ సరిగ్గా చెప్పారు మీరు. ఇద్దరూ కలిసి సొంత బండిలో వెళ్తే మంచిదేగా, అవును కదా? బండిని మంచిగా చూసుకోకపోయినా నాకే సమస్య లేదు. కానీ నా చెల్లెళ్ళు కంట్లో నుంచి ఓ చుక్క కన్నీరు కూడా రాకూడదు. దాన్ని నేను తట్టుకోలేను. ఒరే అన్నయ్య, నాకు ఈ అమ్మాయి నచ్చిందమ్మా. అరే వావ్! ఇదిగోండి అన్నయ్య గారు, ఇప్పుడు మీరు స్వీట్ తీసుకోండి. మరిది గారు,
మీకు అసలు సిగ్గుగా లేదా? అబ్బాయికి అమ్మాయిని చూడడానికి వచ్చారా, అమ్మడానికి వచ్చారా? బేరాలు మాట్లాడాలంటే వెళ్ళి మార్కెట్లో మాట్లాడండి. అది ఈ ఇంట్లో జరగదు. మేము సంస్కారవంతులం. ఏంటిది? మీరు ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. వరకట్నం ఇవ్వడం తప్పు, తీసుకోవడం తప్పు. అమ్మమ్మ, ఇదేం డౌరీ కాదు, గిఫ్ట్. ఓ అన్నయ్య తన చెల్లెల కోసం ప్రేమతో ఇవ్వడం. ఓ వావ్ 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 వావ్! నువ్వు అన్నయ్యవే బాబు. ఈ నగరం మొత్తం నిన్ను సూరజ్ అన్నయ్య అనే కదా పిలుస్తోంది. కానీ వదిన, ఈ బైక్ ని వీడి దగ్గర నుంచి తీసుకోవడానికి ముందు ఈ బైక్ ని వీడు డబ్బిచ్చుకున్నాడా లేక బెదిరించి తీసుకున్నాడా అని తెలియాలి. అలాగే నీ ఆత్మగౌరవం ఎక్కడికి వెళ్ళింది? బాగా చదువుకున్నావు, చిన్న వయసు, మంచి జీతం తీసుకుంటున్నావు. అలా ఉండి కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా భిక్షం ఎత్తుకుంటున్నారే, సిగ్గుందా లేదా మీకు? మరిది గారు, మీరు కొంచెం లోపలికి ఎంత చెప్పినా మీలో మార్పు రాదు కదా. కావాలి కావాలి అని అడుగుతుంటారు కదా. నీళ్ళు తీసుకురా. నీళ్ళు తీసుకొచ్చి నా తల మీద పోయి. అప్పుడే వాడు పూర్తిగా నా నుంచి దూరం అయ్యాడని అనుకుంటాను. ఇలా చూడండి, మీ అబ్బాయిని మీరు ఎంత ప్రేమగా పెంచారో మా అమ్మాయిని కూడా మేము అలాగే పెంచాం. మీరు మీ అబ్బాయి చదువుకి ఎంత ఖర్చు పెట్టారో అంత ఖర్చే మేము కూడా పెట్టాం. అలా ఉండగా అమ్మాయి వాళ్ళ దగ్గర కట్న కానుకలు ఎందుకు అడుగుతారు? ఇలా కట్నం తీసుకొచ్చిన కోడలుంది కదా, వయసు మళ్ళిన రోజుల్లో తన అత్తని వృద్ధాశ్రమానికి పంపిస్తారు. సరళ గారు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. ఇక్కడికి మేమేమీ మాటలు పడ్డానికి రాలేదు. అరే, అన్ని చోట్ల ఇచ్చిపుచ్చుకోవడాలు సహజమే కదా. మీ మరిది గారి ఇంట్లో ఉన్నంత వరకు మీ అమ్మాయిని జీవితాంతం కన్యగానే ఇంట్లో ఉంచుకోవాలి. పదండి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. అయ్యో ఆగండి, అలా వెళ్ళిపోకండి, కూర్చొని మాట్లాడుకుందాం. అయ్యో భగవంతుడా, ఇలా జరిగిందేంటి? మరిది గారు, మీరు చెప్పేదంతా మీ వరకు కరెక్టే గాని సమాజానికి కాలానికి అనుగుణంగా కొంచెమన్నా మారాలి కదా. ఈ కాలంలో ఇచ్చిపుచ్చుకోకుండా మంచల్లుడు ఎలా అబ్బాయి దొరుకుతాడు? నిజంగా మంచోడైతే కట్నం గురించి అస్సలు మాట్లాడడు. మన పెద్దల్ని చూడండి, ఈయన కట్నం ఏది తీసుకోకుండా మన అతిథిని పెళ్లి చేసుకుని పోయాడు కదా. మళ్ళీ ఇలాంటి అబ్బాయి దొరకాలంటే రియా ఇంకో జన్మెత్తాల్సి వస్తుంది. దానికని ఒక రౌడీ దగ్గర నుంచి డబ్బు తీసుకుని అత్యాశ కలిగిన కుటుంబంలో మన కూతుర్ని తోసేయలేం కదా. అది కాకుండా వీడు తీసుకొచ్చిన బైక్ ఉంది కదా, దాన్ని ఎవరిని బెదిరించి తీసుకొచ్చాడో తెలీదు. అందులో ఎవరింటి రక్తపు మార్కులున్నాయో కూడా తెలీదు. ఇలా చూడండి వదిన, రియా కూడా నా కూతురు లాంటిదే. అందువల్ల నా కోరిక ఏంటంటే ఎప్పుడు మా అమ్మాయి జీవితాంతం నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలి కదా. అసలు మీ సమస్య ఏంటో చెప్పండి బాబాయ్. మీ సాంప్రదాయాలు పాటించాలని చెప్పానని ఎందుకు నా కళని చెడగొడుతున్నారు? ఎందుకు ఈ న్యాయం ధర్మం అంతా తీసుకొచ్చి నా తల కంటగడుతున్నారని నాకు తెలియట్లేదు. రియా, పెద్ద చిన్న మర్యాద లేకుండా అలా నోరు బారేసుకుంటున్నావు. లేకపోతే ఏం చేస్తారు? ఏంటి, కొడతారా? కొట్టండి కొట్టండి కొట్టండి, బాగా కొట్టండి. ఇవాళ నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను అన్ని నేను చెప్పే తీర్తాను. ఇదే మొదటిసారి కాదు, 5-6 సార్లు మీ వల్లనే నా పెళ్లి ఆగిపోయింది. అందువల్లే నేను అప్పుడే అన్నాను, అబ్బాయి వాళ్ళు వచ్చేటప్పుడు ఈయన ఇంట్లో ఉండకూడదునని. కానీ ఈయనే ఆశీర్వదించాలని చెప్పానని నువ్వు చెప్పావు. చూసావుగా, చాలా బాగా ఆశీర్వదించాడు. ఈ ఇంట్లో ఉండేదానికన్నా బయటికి వెళ్ళడమే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. కానీ వదిన, ఈ బైక్ ని వీడి దగ్గర నుంచి తీసుకోవడానికి ముందు ఈ బైక్ ని వీడు డబ్బిచ్చుకున్నాడా లేక బెదిరించి తీసుకున్నాడా అని తెలియాలి. అది కాకుండా వీడు తీసుకొచ్చిన బైక్ ఉంది కదా, దాన్ని ఎవరిని బెదిరించి తీసుకొచ్చాడో తెలీదు. అందులో ఎవరింటి రక్తపు మార్కులున్నాయో కూడా తెలీదు. కారులో ఉన్నప్పుడు ఆ పట్టి నా కాలికే ఉంది, కానీ ఇప్పుడు లేదు. నువ్వు ఎక్కడన్నా చూసావా? తగలు పెట్టేశాను. భలే సరదాగా ఉందిలే ఈ కోపిష్టి బ్రహ్మచారిని ఆట పట్టించడం. ఈ
సిగ్గులేని బ్రహ్మచారి నాకు అనుమతిస్తే నేను లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోవచ్చా? ఉం? లక్షల కోట్ల మందిని చూసినప్పుడు కూడా నా హృదయం ఎవరిని చూసి చలించలేదు. కానీ నిన్ను చూడగానే ఈ గుండెకి ఏమవుతుందో తెలీదు. నీపైన నాకు ఈ పిచ్చి ప్రేమేంటి? కానీ నువ్వు నా గుండె తలుపుల్ని తట్టి నా అనుమతి లేకుండానే నా మనసులోకి వచ్చేసావు. నాకేమనిపిస్తుందంటే నా కోపానికి వెనకున్న నా ప్రేమని నువ్వు తెలుసుకున్నావు. పసికట్టేశావని చెప్పాలి ఈషా. పసికట్టేశాను.